సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, పగటి కాలమంతా మీ రెక్కల కింద ఉంచుకొని ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. వారములో సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక మీ ఆవరణములలో చేరి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరిచి నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఏ విషయములలో సంతోషించును లేక దేవుని సంతోషపరచుట లేక దేవుడు సంతోషించుట, ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ పాప పరిహారము కొరకై సర్వలోక ప్రజల పాప నివారణ చేయుటకై ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోర్దాన్ నదిలో బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పరలోకము నుండి ఒక స్వరము, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. చూసారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను. రక్షకుడు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఇతని యందు నేను ఆనందించుచున్నాను. రక్షకుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా అంతటా నేనేమీయూ చెయ్యలేదు గాని నన్ను పంపిన వాణ్ణి చిత్తం నెరవేర్చుటయే నా పని అన్నాడు. పైగా అంటున్నాడు, నేను చేసే ప్రతి పని ఆయనకిష్టమైనటివి చేస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు ఇష్టమైన పనులు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఒక శ్రేష్టమైన మాట అక్కడ మనకు కనబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు విశ్వాసము లేకుండా ఆయనకిష్టుడుగా నువ్వు ఉండలేవు. దావీదు రాజును గురించి ఏమన్నాడు? నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చు. కనుక దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడంట? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులతో సహా ఆయన మిత్రులుగా చేస్తాడు. మరి నా ప్రవర్తన ఎలాగా ఉంది? ఆయనకిష్టమైన ప్రవర్తనగా ఉందా? ఆయనకని అయిష్టమైన ప్రవర్తనగా ఉందా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఒకరి ప్రవర్తనను చూసి ఆయన సంతోషించినప్పుడు వాని శత్రువులతో సహా ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. యాకోబు అంధ తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. 32వ అధ్యాయంలో దేవుని ఎదుట తన బలహీనత ఒప్పుకున్నాడు. ఏశావేమో వాడు నాకు కనబడితే కత్తికొక కండ చెయ్యాలి అనుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఏశావుతో సమాధాన పడుతున్నప్పుడు ఏశావు అంటున్నాడు, నీవు ఉంచుకోరా, దేవుడు నాకు కావలసినవి ఇచ్చి ఉన్నాడు. శత్రువుని ఏం చేశాడు? మిత్రునిగా చేశాడు. పైగా అంటున్నాడు, మీరందరూ ఎవర్రా అంటే, అన్నాయ్ దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలే. చూసారా? ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు, ఒకని ప్రవర్తన చూసి ఆయన సంతోషించినప్పుడు శత్రువులను సహా ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేయగలడు. యోసేపు అమ్మబడ్డాడు, కానీ ఆ పోతీఫెర అనే వానికి దేవుడు ఏం చేశాడంటే కటాక్షము కలగజేశాడు. ఏం కలగజేశాడు? యోసేపు ప్రవర్తనను బట్టి. ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనం. 39వ అధ్యాయము 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, మరియు అతడు తన ఇంటి మీద
విచారణకర్తగా అతన్ని నియమించి ఒక పనివానికి, ఒక అమ్మబడిన వానికి దేవుడు ఏం కలుగజేశాడంటే యజమానునికి కటాక్షం. ఇక పోతీఫెర్ ఏం చేశాడు? తన ఇంటి మీదను తన కలిగిన యావదాస్తి మీదను అతన్ని అధిపతిగా నియమించాడు. కారణమేమి? యోసేపు ఖైదుగా వేయబడినను, అన్యాయమైన నిందించబడినను, అన్నల అసూయపడి ఐగుప్తులోకి పంపివేసినను, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అన్య జనులకు కూడా ఆయన ఏం కలగజేస్తాడంటే కటాక్షము కలగజేస్తాడు. వీడు నిజంగా అమ్మబడిన వాడు, ఇతనిలో ఏ లోపము లేదు, నేను తీసుకొచ్చిన దినం మొదలుకొని నేటి వరకు వాడు ఎక్కడే కానీ బలహీనత లేదు. అందుకని తన కలిగిన సమస్తము మీద ఏం చేశాడంట? కటాక్షము కలగజేశాడు. 21వ వచనములో కూడా చెరసాల అధిపతిని కూడా దేవుడు ఏం కలగజేశాడు? కటాక్షము కలగజేశాడు. 39:21 యెహోవా తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు. దేవుని దయ, మనుషుల దయ అంటుంది బైబిల్. అతడు నిజంగా అన్యాయంగా ఖైదు వేయబడ్డవాడు. కానీ యోసేపు మీద దేవుడు కనికరపడి ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలగజేశాను. 23వ వచనములో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండే. కారణం ఏమంటే అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను. దేవుడు సఫలపరిచెను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులతో సహా ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేయగలడు. ఇంకా సహోదరులారా, దేవుని యందు, దేవుని దృష్టిలో మన ప్రవర్తన ఎలా? మొదటి పేతురు పత్రికలో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తన యందు ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. కనుక ఒకటి ఆయనకు ఒకని ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులతో సహా ఆయన మిత్రులుగా చేయగలడు. రెండవ మాట 147వ కీర్తన 10వ వచనం. 147వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలములయందు ఆయన సంతోషించడు, నరుల ఖాళీ సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు
తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించు దేవుడు. నోవాహు కాలములో దేవుడు భూలోకమును చూశాడు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. తమకు మనసుకు నచ్చిన వారితో వారు అక్రమంగా సంతానము కన్నారు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది. వారి పాపము ఆకాశానికి అంటుకొని ఉంది. దహించు దేవుడు భూమిని జలప్రలయంతో నాశనము చేయాలి అనుకున్నాడు. కానీ 6వ అధ్యాయము 9వ వచనములో ఏమని చూస్తాము అంటే, ఆదికాండములో నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. చెడిపోయిన ఆ సమాజములో, దేవుని తీర్పునకు గురి అయిన ఆ సమూహములో ఒక వ్యక్తి దేవుని కృపను పొందినవాడు. 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిలో ఆయన సంతోషించువాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. చెడిపోయిన సమూహములో, మనకు పక్కనే కర్నూలు జిల్లా ఉంది, జొన్నగిరి మండలం ఉంది. అక్కడ వర్షాకాలంలో ఏం దొరుకుతాయి? వజ్రాలు దొరుకుతాయి. సరే, ఆ చెడిపోయిన సమూహములో ఒక కుటుంబము దేవుని కొరకు తలుక్కు తలుక్కు తలుక్కుమంటూ దేవుని కొరకు నిలబడింది. అందుకని 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. ఈ తరము వారిలో, నీ తరము వారిలో, నీ తోటి వారిలో, నీ సహవాసుల మధ్య, నువ్వున్న ప్రదేశములో, నీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో నీ ఆధ్యాత్మిక జీవితము ఎలాగా ఉంది అంటున్నాడు. నోవాహు తన తరములో నిందారహితుడై ఉన్నాడట. నిందలేని జీవితం, లోపము లేని జీవితం. కనుకనే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ తరములో నా ఎదుట నీవు నీతిమంతుడవై ఉండుట నేను. కారణమేమి? ఆ చెడిపోయిన సమూహముతో కలిసి సంతోషించలేదు, కానీ నోవాహు దేవుని కొరకు నిలబడ్డాడు. చాలా మంది చేరిపోతున్నారు లోకస్తులతో, భ్రష్టులతో, దుష్టులతో, పాపులతో, అపహాసకులతో ఇమిడిపోతూ ఉన్నారు. ప్రత్యేకత కనపరుచుకోవడం లేదు, ప్రత్యేకమైన జీవితం కనపరుచుకోవడం లేదు. నేటి క్రైస్తవ్యం ఈ మధ్య ఒకడు కార్డు తెచ్చిచ్చినాడు, 3:45కు 4:35కు వివాహం జరుగుతుంది అన్నాడు రాత్రి. పేర్లన్నీ క్రైస్తవ పేర్లే. పేర్లేమో క్రైస్తవ పేర్లు,
3:45 ముహూర్తాన్ని. కారణమేమి? ఆదివారం ప్రత్యేకతని కూడా మర్చిపోతున్నాం. ప్రభుదినము మధ్య ప్రభుదినమే ఒకటి పెళ్లి పెట్టేశాడు. ఎవరు పెట్టారు అంటే పాస్టర్ గారు పెట్టాడు అంటున్నాడు. వాడు దేవుణ్ణి ఆరాధిస్తాడా లేదా, దేవుని గణపరుస్తాడా లేదా, దేవుడు మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినము కదా ప్రభు దినం. అది నీ దినం నా దినము కాదు, అది ప్రభు దినము. లౌకిక విషయాలకు, లౌకికమైన సంతోషాలకు ఎట్లా చోటు? అందులో 11 గంటలకేనంట పెళ్ళి. ఎప్పుడు రావాలన్నా నేను? ఆ మధ్య ఒకడు 11 గంటలకి ఇంటి ఓపెనింగ్, రాండి అంకుల్ మీరు వచ్చి ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలా అంటున్నాడు. నేను ఎప్పుడు వస్తాను రా? సరే, ట్రెండ్ మారిపోతుంది క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో. అన్ని ఆదివారాలే పెట్టుకుంటున్నారు. ఆదివారాలే. ఇది నీ భక్తి జీవితం? ఇదేనా నీ భక్తి సాధకం? కానీ నోవాహు అలా లేడు. కానీ నోవాహుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడువై ఉన్నావు. అందుకని ప్రపంచాన్ని ముంచివేసినను నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన కాపాడెను. ఆయన కృప కొరకు కనిపెట్టు వారిలో ఆయన సంతోషించువాడు. లోక విషయాలలో కాదు, ఆయన కృప కొరకు విశ్వాసి కనిపెట్టుకొని జీవించాలి. 35వ కీర్తన 27వ వచనం. 37వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నిర్దోషత్వమును బట్టి నేను ఆయనకిష్టుడును గనుకని ఆయన నన్ను తప్పించెను అంట. నేను ఆయన కృప కొరకు కనిపెట్టువాడు. శ్వాస జీవితములో కనిపెట్టే జీవితం లేదు, తొందరపడే జీవితం ఉంది. ముంచో మునిగో, నయానో భయానో, బెదిరించో దౌర్జన్యం చేసో. సమాజంలో నేను నాయకునిగా కనపడాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోలే. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నవా వాడు ఏమయ్యాడు? మొర్దెకై ద్వారపాలకుని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? అంతఃపురములో కూర్చోబెట్టాడు. అతని జీవితంలో ఎన్నో బాధలు చూస్తాం మనం, కానీ నమ్మకంగా ఉన్నాడు. ఏ విషయంలో కదలక యెషయా గ్రంథం 3వ అధ్యాయం మరింత కోపము తెచ్చుకున్నాడంట. ఏమైతాయో అని శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారంట. తన భక్తి జీవితములో నాలుగవ వచనం. ఈ ప్రకారం వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటను చెవిబెట్టకపోయిన గనుక మొర్దెకై మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానునకు తెలిపిరి.
కింద వచనాలలో కదలక నిలువక అలాగే ఉన్నాడంట. అందుకని అతడు పోయి ఏమంటున్నాడంటే, ఏమి వీని గొప్పతనమేమి, వీని ఎలాగైనా పతనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. కానీ వాడే ఉరిపెట్టుకొని సచ్చాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, విశ్వాసి దేవుని కొరకే నిలబడాలి. ఐదవ అధ్యాయము 9వ వచనం. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మమునందుండు మొర్దుకై తన్ను చూచియు అతడు లేచి నిలవయకయు కదలక ఉన్నందున మొర్దుకై మీద బహు కోపగించుకొని కదలక తన ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ఉన్నాడు. ప్రభు కొరకు అధికారం దుర్యోగం చేసుకున్నవాడు ఉరిదీయబడ్డాడు. దీనత్వం కలిగిన వారిని దేవుడు ప్రధానిగా చేశాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. 149వ కీర్తన 4వ వచనం. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు, అలంకరించును. యెహోవా తన ప్రజల యందు ఆయన ప్రీతిగలవాడు, ఆయన కృప కొరకు కనిపెట్టువా. అందుకని సామెతలు 11:20 యథార్థవంతులు ఆయనకిష్టులు. 3వ మాట మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 15:22 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుకొనుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏమంటున్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఆయన మాట వింటే చాలంట. యేసు ప్రభు వారే అన్నారు కదా, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఆయన మాట వినాలి. 51వ కీర్తన 17వ వచనములో విరిగి నలిగిన మనస్సే యెహోవాకు ఇష్టమైన బలులు. కనుక ఒకని ప్రవర్తన ప్రీతికరమవునప్పుడు ఆయన శత్రువులను మిత్రులుగా చేయును,
ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు ఆయన సంతోషించును. ఆయన మాట వింటే ఆయనకు సంతోషము, ఆయనను తెలుసుకుంటే సంతోషము అంట. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. నేను ఆనందించువాడునని యెహోవా. దైవిక విషయాలలో దేవుని గురించి తెలుసుకొనుటయే ఆయన ఆనందించు దేవుడు. ఆయనను తెలుసుకొనుట ఎలాగా? లక్షలాది మందిని ఐగుప్తులో నడిపించేటప్పుడు ఎర్ర సముద్రము అడ్డం వస్తే దాన్ని 2 పాయలుగా బల్లో వస్తుంది బెదినాన్న, నేనాడు సమాధానం చెప్తా అంటాను. దానిని 2 పాయలుగా చేశారు. లక్షలాది మంది అరణ్యములో ఉన్నప్పుడు వారు వంట చేసుకోవాలంటే ఎన్ని కట్టెలు కావాలి, ఎన్ని నీళ్లు కావాలి, ఎన్ని మిలియన్ల బియ్యం కావాలి, వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలంటే చూసారా, ఆయనను తెలుసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు! అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు నీవు వారిని పోషించితివి. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను అన్ని లక్షల మందిని పోషించిన దేవుడు నా చిన్న కుటుంబాన్ని పోషించలేడా? నా పిల్లల భవిష్యత్తును బాగు చేయలేడా? మనం ప్రభు దగ్గర ప్రార్థించేది మానేసి వీళ్ళు నిన్నగాక మొన్నొచ్చినారా, అద్దీంట్లో ఉండారా, స్థలము కూడా కొన్నారా, పునాదులు కూడా వేశారా, ఇల్లు కూడా కట్టారా, భోజనానికి కూడా పిలిచారా, భోజనం కూడా చేశానురా, కానీ మా తాతగారు ఇచ్చిన పాత పోపుల్లో నేను ఉన్నాను రా. ఒరే, వాని మీద అంత డాక్యుమెంటరీ చేసే బదులు నిన్ను నీవు ఒక్కసారి పరిశీలించుకుంటే వానికంటే ఇంకా 4 మిద్దెలు ఎప్పుడో. మన మనసంతా ఎదుటోళ్ళ మీద, మన కొంప కొల్లేరైపోతాన్ని కూడా పట్టించుకోం మనం. అలా కాదు నీ ఆధ్యాత్మిక జీవితం. దేవుణ్ణి తెలుసుకొనుటలో ఆయన సంతోషించువాడు. ఏమని తెలుసుకోవాలి? ఆయన యందే నాకు ఆశీర్వాదం అని అతిశయపడాలి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని ఆయన యందే అతిశయపడాలి. ఆయన యందు మాకు ఆశీర్వాదం, మా యందు కాదు, మా వలన కాదు.
ఏమని తెలుసుకోవాలంట? ఆయన యందే మాకు ఆశీర్వాదము అని అతిశయపడాలి. సాతానుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఊరికనే గొప్పవాడయ్యాడా, ఊరికనే అయ్యాడా గొప్పవాడు యోబు? అతని చేతి పనిని నీవు దీవించుట చేతనే, అతని చేతి పనిని నీవు దీవించుట చేతనే. ఇస్సాకు దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించెను గనక అతడు క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడాయను. అక్రమంగా కాదు, క్రమక్రమముగా. నువ్వేమో అక్రమంగా ఏ విధము చేతలను కావాలని చూస్తున్నావు, డబిళ్ళని పడిపోతాను. క్రమమైన జీవితం. యెహోవా మనుష్యుని ఆశీర్వదించాను. యోబు చేతి పనిని దేవుడు ఆశీర్వదించాను. నువ్వు దీవించుట చేతనే కదా. కనుక దైవ ప్రజలు ఏమని తెలుసుకోవాలంట? ఆయన యందే మాకు ఆశీర్వాదం. ఆయన యందే అతిశయపడాలి. అతిశయపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 44వ కీర్తన 8వ వచనం. 44. మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నాలుగు నుండి, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగజే ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. దేవా నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరుచు వాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ వలన, మా వలన కాదు. చాలామంది మా వలన, మేము తలంచుకుంటే, మేము అనుకుంటే, మేము చేస్తే, మేము ఇస్తే మీరు బతుకుతారు అన్నట్టుగా ఉంటారు. ఏమంటున్నాడు? నా వింటిని నా కత్తిని నేను నమ్ముకోను. మా శత్రువుని మీద విజయం ఇచ్చువాడవు, మమ్మను ద్వేషించు వారి చేతిలో నుండి రక్షించువాడవు నీవే. దినమెల్లా మేము అతిశయపడుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు. అది విశ్వాసి ఎప్పుడు ప్రభును స్తుతించుట అలవర్చుకోవాలి, ప్రభును ఘనపరుచుట అలవర్చుకోవాలి. ప్రభు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనం. 41:16. కొనిపోవును, చెదరగొట్టును, సంతోషించెదవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి
అతిశయం. నన్ను తెలుసుకొనుటను బట్టి నేను అతిశయించుచున్నాను. 5వ మాట, దుష్టులు తమ బ్రతుకులు మార్చుకునుట వలన నేను సంతోషించదను అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమగును. 32వ వచనంలో కూడా, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మనసు త్రిప్పుకొని బ్రతుకుదురు. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. వారు తమ ప్రవర్తన దిద్దుకోవాలి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకున్నను బట్టియే కదా నాకు సంతోషము. జీవితం మార్చుకున్న వారిని బట్టి నాకు సంతోషం. బతుకు మార్చుకున్న వారిని బట్టి నాకు సంతోషం. దుష్టుడు దుష్టత్వం మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల అతని బట్టి నాకు సంతోషము. ఎవరెవరో బట్టి కాదు. దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమో సంతోషం లేదు. అందుకని ఆయన దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన మీయందు దీర్ఘశాంతము చూపుచున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. మరణమునందుట నాకేమాత్రము ఇష్టము లేదు. 37వ కీర్తన 33వ వచనములో, ఒకని ప్రవర్తనను బట్టి ఆయన సంతోషించును. ముప్పై 37:23, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన సంతోషించు. ప్రతి మాటలో 37:23, 37:23, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన సంతోషించును. వాని ప్రవర్తన విధానమును చూసి, వాని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. 7వ మాట, మందిరము నిర్మించటం వలన ఆయన సంతోషిస్తాడంట.
హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. పర్వతములెక్కి మ్రాణులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందును. మందిరం నిర్మించుకొచ్చే నూతన నిబంధనలో అనేకులను దేవుని యొద్దకు మళ్లించుట వలన ఆయన సంతోషించు. పరలోకంలో ఎప్పుడంట సంతోషం? సాగిబండ శ్వేత చెప్పు, పరలోకంలో ఎప్పుడు సంతోషం? ఒక పాపి మారు మనసు పొందిన ఎడల పరలోకం సంతోషిస్తాడు. నీ పేరులు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అన్నాడు ఆయన. కనుక దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు అంటే, ఒకని ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను మిత్రులుగా చేయను. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన సంతోషించును. ఆయన మాట వింటే ఆయన సంతోషించును. ఆయనను తెలుసుకునుట వలన ఆయన సంతోషించును. దుర్మార్గుడు తన జీవితాన్ని మార్చుకుంటే ఆయన సంతోషించును. ఒకని ప్రవర్తనను చూసి ఆయన సంతోషించును. పాడైన మందిరమును తిరిగి కట్టిన ఎడల ఆయన సంతోషించును. ఒక పాపిని దేవుని యొద్దకు మళ్లించిన ఎడల పరలోకములో మహా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి ముగిస్తూ యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకుని కాపాడు. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రి మొదలు విభిన్న రీతిగా పనిచేయచ్చు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడని గనుక వారి వృత్తులలో వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. మా యాడికి మండలము నుండి, సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని నైనా విద్యార్థులను ఆశీర్వదించండి. మెరెక్కల కింద ఉంచుకొని కాపాడు. మా మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయము, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా నాయకులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా భారతదేశము కొరకై మేము ప్రార్థిస్తాం. మీ నామము కొరకు వివిధాలుగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రపంచ దేశాలను మీరు దీవించి మీరు నైపుణ్యం. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ద్వారా ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. మీరు ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు స్తోత్రములు. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్టు నైనా పంటలను మీరు ఆశీర్వదించండి. ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అని, మీ పంటలు తినివేయి పురుగులను నేను గద్దించదను అన్నారు. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. సహోదరుడు గంధం దేవదనం యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి.
చించుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానాన్ని దీవించండి. వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. పెద్దలు శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులు దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను దీవించండి. ఈ నెల చివరి దినాలు నడిపించారు, మీకు స్తోత్రం. మరో నూతన మాసం ఎదుట దేవా సహాయమును మరి దయచేయండి. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఆయా పరీక్షలు రాసిన పిల్లలు ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. అందులో శ్వేత పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. వచ్చే నెలలో కూడా పరీక్షలు ఉన్నాయి. మీకు పని దయచేయండి. నైనా మీకు స్తోత్రములు. ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి అయ్యా. సహాయముని మరి దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ధారా కిషోర్ ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంగా నడుచుటకు మీకు కూడా దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీకు కూడా దయచేయండి. సండే స్కూల్ పిల్లలను నడిపిస్తున్న టీచర్ కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడి ఉన్నట్లుగా మీ కృపను దయచేయండి. దుష్టులు ఏలుతున్న ఈ దినాలలో నైనా మీ కృపను దయచేయండి. అపహాసకులకు ఉన్న ఈ దినాలను దేవా యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించడం అని ఈ భ్రష్టమైన లోకములో, లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన నైనా మా ఎదుట ఉన్న పందెములో యేసు వైపు చూచుచు ముందుకు సాగుటకు కృపను దయచేయండి. ఇహలోక మాలిన్యత అంటకుండా మీరు కాపాడు. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.